గడిచిన శుక్రవారంలో 3వ అధ్యాయం ధ్యానం చేశాం. నెహెమ్యా మరి పని ఎలా చేయాలి అనే దాన్ని ఎవరి పని వాళ్ళకి కేటాయించినట్లుగా మనం చూస్తున్నాం. వాడు అంతవరకు మాది, ఇంతవరకు మాది అని అందరూ కలిసి ఐక్యతతో ఆ పనిని ప్రారంభించినట్లుగా, పనిని తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ 4వ అధ్యాయంలో నెహెమ్యా అందరితో పనిని ప్రారంభించినప్పుడు వ్యతిరేకతలకు నెహెమ్యా ఎలా స్పందించాడు, ఈ పనికి ఆటంకాలు వస్తున్నప్పుడు నెహెమ్యా ఎలా స్పందించాడు అనే దాన్ని మనం ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు మొదటి 3 వచనాలు మనం చదువుతున్నాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలతును వీధులకు అప్పగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి శోభులను దండి వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలుడైన ఈ యూదులు ఏమి చేయదురు? తమంతట తామే ఈ పని ముగితురా? బలు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగితురా? కాల్చబడిన చెత్తను కొప్పులుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? మరియు అమోనుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాత్రి కూడా పడిపోవును అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనిస్తే సన్బలతు చేసిన మానసికమైన యుద్ధం అనొచ్చు ఈ 3 వచనాలు. ఎవరి మీద అంటే నెహెమ్యా మీద, గోడ కడుతున్న వారి మీద. నెహెమ్యా నాయకత్వంలో పని ప్రారంభమైంది. ఈ పనిని చూసినప్పుడు సన్బలతు ఇంకా కొందరు కోపం వచ్చేసింది. ఈ పనిని ఆపేం కదా, మరలా ఈ నెహెమ్యా ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ పని జరుగుతుంది? కోపం వచ్చి అక్కడికి వెళ్ళి చూసి ఎగతాళి చేస్తున్నారు. దుర్బలులారా అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. మీరు కడతారా? ఒక రోజులో ముగిస్తారా? మీరు కట్టే గోడ గట్టిదేనా, నాణ్యంగా ఉందా? దాని మీద నక్క ఎక్కినా కానీ పడిపోతుంది. అటువంటి పని మీరు చేస్తున్నారు, అలా కడుతున్నారని ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడే ఉండి వాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ ఉన్నారన్నమాట. వాళ్ళ పనిని నిరుత్సాహపరిచి ఏదో ఒక విధంగా ఆ పనిని ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఒక పని, దేవుని పని ప్రారంభమైనప్పుడు మానసికమైన ఒత్తిడిని కలిగించాలని దుష్టుడు పనిచేస్తాడు. ఇక్కడ నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలను తిరిగి కట్టాలని తన వద్దు తను ముందుకి వస్తే ఆ పనిని ఆపడానికి సన్బలతు ఇంకా కొందరు కలిసి అతని మీద మానసికంగా తనను దెబ్బతీయాలని మానసికమైన యుద్ధం చేస్తున్నారు. మరి ఆ యుద్ధం ఎటు వెళుతుంది, దానికి నెహెమ్యా ఎటువంటి స్పందన చూపించాడు అనేది మనం 4వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఏం చేశారు? మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. వారు నింద వారి తల మీదకు వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించు. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి కనుక వారి దోషము పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండిన కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము కట్టబడి ఉండెను. ఇప్పుడు ఇంత భయంకరంగా వారిని హింసిస్తున్నప్పుడు, మానసికంగా దెబ్బతీయాలనుకుంటున్నప్పుడు నెహెమ్యా చేసిన కార్యం ఏంటంటే ప్రార్థించడం. ప్రార్థించి దేవునికి అప్పచెప్పుకున్నాడు. ప్రార్థించి అలాగనే ఖాళీగా ఉండలేదు, ప్రార్థించాడు,
దేవునికి అప్పచెప్పాడు, తిరిగి మరలా పని చేస్తున్నాడు. చాలా మంది ప్రార్థన చేసి నాకు ఇంకా ఏం జవాబు రాలేదని అంటారు. కానీ ఇక్కడ నెహెమ్యా యొక్క జ్ఞానాన్ని చూస్తే ప్రార్థన చేసి తిరిగి తన పనిని తను ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఈ ప్రార్థనలో కొంత వ్యత్యాసం మనకు కనపడుతూ ఉంది. ఏంటి అంటే, ఇదిగో ప్రభా, మా మీదకి వచ్చి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ దోషం వాళ్ళ మీద నుండి పోనీకుండా చేయి అంటే వారిని ఒక విధంగా దేవునికి అప్పచెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని కొందరు సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇదేంటి, నెహెమ్యా వారిని శత్రువులుగా వస్తే వారి కోసం దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ మీద ఉన్న దోషాన్ని పోవద్దు అంటున్నాడు, వారిని వదిలిపెట్టమాక అంటున్నాడు అని మనలో కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ నిజమే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి. నిజమే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో ఆ మాట చెప్పాడు. మరి రోమిలికి రాసిన పత్రికలో కూడా మనం ఒకసారి చూస్తే, రోమిలికి రాసిన పత్రికను కూడా మనం చూద్దాం. 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. నిజమే. మరి 20వ వచనం, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొనుట దాహమేమో, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. ఇది ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే, మరి నెహెమ్యా చేసే ప్రార్థన బట్టి మనం ఎలా ఆలోచించాలి? వాస్తవంగా నెహెమ్యా చేస్తుంది వాక్యానుసారమైన ప్రార్థన. ఎందుకంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నేను నిన్ను విడువను, నీకు ఎదురుగా ఎవరు వచ్చినా వారిని నిలవనివ్వను, నీకు నేను తోడుగా ఉన్నాను. యెహోషువతో అంటాడు, మోషేకి నేను అలాగా నీకు తోడై ఉన్నానో నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటాను అని చెబుతాడు. మరి ఈ శపించే మాట ఏంది అంటే, ఇది ఆదికాండము 12వ అధ్యాయం మనం ఒకసారి చదవగలిగితే మనకు అర్థమవుతుంది. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. ఏంటంట, దూషించే వారిని ఏం చేస్తాడంట, దేవుడు శపిస్తాడు. దేవుని దీవెన పొందుకుని ముందుకు సాగుతూ, దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉన్న వ్యక్తిని ఆటంకపరిస్తే దేవుడే చూసుకుంటాడు. ఇది మరి నెహెమ్యా దేవుని వాక్యానుసారమైన ప్రార్థనే చేస్తున్నాడు, దేవునికి అప్పచెప్తున్నాడు. దేవునికి అప్పచెప్పి ఖాళీగా ఉన్నారంటే కాదు, దేవునికి అప్పచెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, పనిని ప్రారంభించారు, పనిని కడుతూ ఉన్నారు. ఆ తర్వాత 7 నుంచి మనం 12 వచనాలు ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే, 7 నుంచి 12 వచనాలు ఏముందంటే, సన్బల్లటు చేసిన కుట్ర కనపడుతుంది. సన్బల్లటు చేసిన కుట్ర పని ఎంత చేసినా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, బలు అర్పిస్తున్నారు, బలపరుచుకుంటున్నారని ఎగతాళి చేసినా కానీ, వీరు ఏం చేయగలరు అన్నప్పటికీ కానీ వీళ్ళు ప్రార్థన చేసి మళ్ళా ముందుకు సాగుతున్నారు. ఇట్ట కాదు, వీళ్ళ మీద ఒక కుట్ర చేయాలి, ఏదో విధంగా వీళ్ళని ఆపాలి అని చెప్పి యుద్ధం చేయాలనుకున్నాడు. వీళ్ళ మీద నలుదిక్కుల నుంచి యుద్ధం చేయాలనుకున్నాడు. చూడండి 7వ వచనం, సన్బల్లటును, టోబియాను, అరాబీలను, అమ్మోనీయులను, అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు వీటిలన్నీ కప్పబడిననియు వినినప్పుడు వీటిలో కోపబడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచబడిన వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా, 4 దిక్కుల నుంచి యుద్ధం చేయాలని ముందుకి ఆలోచన చేస్తున్నారు. చూడండి, 4 దిక్కుల నుంచి అందరు కలిసిపోయారు. ఈ పని జరగకూడదు, ఈ పనిని ఆపేసేయాలి. 4 దిక్కుల నుంచి యుద్ధం చేయాలని 4 దిక్కుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కలిసి యుద్ధం చేయాలనుకుంటున్నారు. కానీ 10 నుంచి 12 వచనాలు మనం చూస్తాం. అప్పుడు యోధా వారు
మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి పగలు కావలి ఉంచితిమి. అప్పుడు యోధా వారు బరువులు మోయేవారు బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకునకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదామనేది. మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా, ఏం జరుగుతుందో చూడండి. 4 దిక్కుల నుంచి వారిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు, భయపెట్టాలనుకుంటున్నారు. కొందరు వెళ్ళిపోయి వాళ్ళతో ఉందాం, మనం తెలియకుండా వాళ్ళతో చొరబడదాం, వాళ్ళతో చొరబడి వాళ్ళని హతం చేసేద్దాం, చంపేద్దాం. ఎంత భయంకరమైన కుట్ర! భయాన్ని కలుగు చేస్తున్నారు. కానీ ఈ సమయంలోనే నెహెమ్యా ధైర్యపడుతున్నాడు. ఎలాగంటే, భయపడకండి, భయపడకండి. వ్యతిరేకతలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కానీ నిరుత్సాహం వస్తుంది. భయపడకూడదు. ఎప్పుడు మనం బలహీనమో అప్పుడే మనం బలంగా ఉండాలి. పనిని ప్రారంభించాం, మన దేవుడు మనకి సహాయకంగా ఉంటాడు, మనం ముందుకు సాగాలి. ఆమేన్, హల్లెలూయా అని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తూ చూడండి, 13 నుంచి 15 వచనాలు చూస్తే నెహెమ్యా అనుసరించిన విధానాన్ని మనం గమనించవచ్చు. అందు నిమిత్తము గోడ వెనకనున్న దిగువ స్థలములో పైనున్న స్థలములో జనులను వారి వారి కుటుంబముల ప్రకారము వారి కత్తులతోనూ వారి ఈటులతోనూ వారి ఇళ్లతోనూ నిలిపితిని. ఏం చేశాడు? భయపడమాకండి అని చెప్పి గోడ ఎత్తుగా ఉన్న చోట వెనక వైపు వెడలోనే కొంతమందిని సైన్యంగా ఉంచి ఆయుధాలు ధరించుకున్నాడు. కాపలా కాసేటప్పుడు రాత్రి పగలు ఎప్పుడు వాళ్ళు యుద్ధానికి వస్తున్నా మనం భయపడకూడదు అని ఆయుధాలతో ముందుకున్నారు. 14వ వచనం, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడు భయంకరుడగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగా, మీ భార్యల పక్షముగా మీ నివాసము మీకుండినట్లు యుద్ధము చేయడి. భయపడద్దు. ఎందుకు భయపడద్దు? వారికంటే మన దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు మనతో ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది గోడ కడుతున్నారు, కొంతమంది ఆయుధాలు తీసుకుని కాపలా కాస్తున్నారు. ఎంత శ్రద్ధ చూడండి. పని అంటే, దేవుని పని అంటే. దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటలు వింటున్నా, నీకు దేవుని పని అంటే ఎంత శ్రద్ధ ఉంది, ఎంత శ్రద్ధ కలిగి మీరు పని చేస్తున్నారో చూడండి. భయపడద్దు. మీరు ఎందుకు భయపడద్దు? మన దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 105. కీర్తనల గ్రంథము 105 5 నుంచి 7 వచనాలు ఎవరైనా చదవండి. 5 నుంచి 7 వచనాలు. ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకము చేసుకుని, ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. దేవుడు ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు మనతో ఉన్నాడు. వాళ్ళు నలుదిక్కుల నుంచి వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి దేవుడు తన పనిని అప్పచెప్పాడు. ఆ పనిని ఆయనే ముగిస్తాడు కనుక మనందరము పనిలో ఏకాగ్రత కలిగి ఉన్నాం. వంశాల ప్రకారంగా
ఆ పనిని వారికి కేటాయించాడు. కొందరు ఒకవేళ ఆ కుటుంబంలో 10 మంది పని చేయాలనుకోండి, ఒక 5గురు పని చేస్తున్నారు, 5గురు ఆయుధాలు పట్టుకుని కాపలా కాస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఆనాడు దేవుని పని జరగడానికి ఎంత ఆసక్తి, ఎంత ధైర్యంగా ముందుకు సాగారు. ఈరోజు అదే విధంగా సంఘ పనిలో, దేవుని రాజ్య విస్తరణలో నీవు నేను ఉండాలి కదా, నీవు నేను ముందుకు సాగాలి కదా. ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. చివరిగా 16 నుంచి మనం ధ్యానం చేసుకుంటే, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 16 నుంచి మనం ధ్యానం చేసుకుంటే 15వ వచనం ఒకసారి చదివి మనం ముందుకెళ్ళాలి. వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు దాన్ని వ్యర్థము చేసినని మా శత్రువుల సమాచారము వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరకు వచ్చారు. మొట్టమొదటిగా 4 దిక్కుల నుంచి యుద్ధం వస్తుందని కానీ కొంత భయపడ్డారు, పని భారం అయిపోతుంది అనుకున్నారు. కానీ నెహెమ్యా అందరిని కూర్చి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని చెప్పినప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. ఆ ధైర్యం తెచ్చుకున్న సమయంలో ఏమైందంటే, వీళ్ళు అనుకుంటున్నట్టుగా వీరు ఏ విధంగా అయితే యుద్ధం వచ్చినా కానీ ఇబ్బంది లేదు అని సిద్ధపాటుతో పని జరిగిస్తున్నారు. ఈ విషయం శత్రువుకు తెలిసింది. వాళ్ళు యుద్ధం చేయాలనుకునే ప్రయత్నాన్ని ఆపివేసుకున్నారు. ఈ విషయం నెహెమ్యా జనులందరికీ తెలిసి చక్కగా మరలా తిరిగి వచ్చి, వెళ్ళిపోయిన వారు కూడా వచ్చి పని జరిగించడానికి ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. 16 అయితే అప్పటి నుంచి నా పని వారిలో సగం మంది పని చేయొచ్చు, వచ్చిన సగం మంది ఈటలను, బల్యములను, మిండ్లను, కవచములను ధరించిన వారే వచ్చి అధికారులలో, యూదులలో ఆయా ఇంటి వారి వెనక నిలిచి గోడ కట్టువారును, బరువులు మోయవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు తన చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకుని ఉండరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కరు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచు వచ్చును. బాగా ఊదువాడ నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారందరితో ఇట్లాంటిది పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరినొకరు చాలా ఎడమగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినపడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. హల్లెలూయా. చూడండి ఎంత కలిసి కట్టుగా పని చేస్తున్నారు. ఆయుధాలు కొంతమంది పట్టుకున్నారు, కొంతమంది అయితే నడుముకి ఆయుధం కట్టుకుని పని చేస్తున్నారు, కొంతమంది అయితే ఒక చేతితో ఆయుధం పట్టుకుని మరో చేతితో పని చేస్తున్నారు. ఎంత ఆసక్తి ప్రియులు. శత్రువుని ఎదిరించాలి. శత్రువుని ఎదిరించి దేవుని రాజ్య పనిలో మనం ముందుకెళ్ళాలి, దేవుని మందిర పనిలో మనం ముందుకెళ్ళాలని వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఆటంకాలు వస్తున్నాయి, మానసికమైన ఆటంకాలు వస్తున్నాయి. మానసికంగా హింసించాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు, హేళన చేశారు, మీ వల్ల అవుతుందా అన్నారు. అయినప్పటికీ వాళ్ళ పని ఆపలేదు, పనిని కొనసాగిస్తూ ఉన్నారు. ఎలా తెలుసా? వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. నెహెమ్యా చెబుతున్నప్పుడు ఆ గొప్పతనాన్ని వారు విని గ్రహించి, నిజమే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా అంటున్నాడు, ఇదిగో మనం చాలా దూరంగా ఉన్నాం, అయినప్పటికీ మీరు భయపడద్దు, ఇదిగో నా దగ్గర బాగా ఉన్నాడు. మీకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా బోర వదిలినప్పుడు మీరందరూ ఒకసారి వచ్చేసేయండి, మనందరం కలిసి శత్రువుని జయిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మానసికంగా ఒత్తిడి కలిగించాలని అనేక మంది దేవుని పనిలో ముందుకెళ్తే వెనకలాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నీ శరీరం నీకు సహకరించదు, అయినప్పటికీ దాన్ని మనం ఎదిరించి ముందుకు వెళ్ళాలి. కొన్ని సానుకూలమైన వాతావరణం మనకు రాదు, అయినప్పటికీ మనం ముందుకు సాగాలి. ఎందుకంటే మనం నిజ దేవుని యొక్క రాజ్య విస్తరణలో ముందు కలిసి వెళుతున్నాం. అనేక మంది వెనక్కి లాగాలనుకుంటున్నాడు. సాతాను యొక్క కుయుక్తులు, తంత్రాలు నేను వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు వెనక్కి వెళ్ళే వ్యక్తిగా ఉండకూడదు. మనం ముందుకు నడవాలి, జయ చెండా పట్టుకున్నాం, మన వీరులుగా ముందుకే సాగాలి, కానీ వెనక్కి నడిచేవారిగా ఉండకూడదు. ప్రీతి చూడండి,
కనుక ఏ స్థలములో మీకు బాగా నాదు మీరు అక్కడికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయ. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితివి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రముల అగపడు వరకు ఈటెలు పట్టుకుని ఉన్నారు. చూడండి ఎంత శ్రమ. పొద్దున్నే వచ్చి రాత్రి అయ్యేంత వరకు ఆయుధంలో పట్టుకుని నిలబడుతున్నారు, కాపులకు వస్తున్నారు. నా సహోదరుడు పనిచేస్తున్నాడు, నా సహోదరుడికి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి. రోజు సంఘాలు ఒకరు పని చేస్తుంటే మరొకరు సనుగుకుని గొరుగుకుని ఎలా పడేద్దామా అనుకుంటున్నారు. అది సాతాను యొక్క కుతంత్రం కదా. దేవుని రాజ్యంలో కలిసి ముందుకు పోవాల్సిన మనం వెనకలాగడం సాతాను యొక్క కుతంత్రం కదా. దాన్ని మనం ఎదిరించాలి. సాతాను యొక్క తంత్రాన్ని మనం తెలుసుకుని ఎదిరించే వారిగా ఉండాలి. నలుదిక్కుల నుంచి సైన్యం వస్తుంది, మన మీద యుద్ధం వస్తుందంటే నెహెమ్యా భయపడలా. నెహెమ్యా అందరినీ సమకూర్చి ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. అందరి దగ్గరికి వచ్చి ధైర్యపరుస్తున్నాడు. మా దేవుడు గొప్ప దేవుడు, మీరు భయపడద్దు. మన దేవుడు భయంకరుడైన దేవుడు, మన దేవుడు ఉన్నతమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. మనము ఆయన పక్షంగా నిలబడితే మన ఎదుట ఎవరూ నిలవలేదు అని చెప్పి ఆయుధాలు ధరించుకుని పనిచేశారంట. దూరంగా ఉన్నప్పటికీ భయపడద్దు, మనందరం కలిసి ముందుకు వెళ్దామంటున్నాడు. సగం మంది పని చేస్తున్నారు, సగం మంది యుద్ధానికి రెడీగా ఉన్నారు, ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. కొందరైతే పొద్దున్నే వస్తున్నారు, రాత్రి వరకు కాపలాగా వస్తున్నారు. ఆ చుక్కలు వచ్చేంత వరకు, వెలుతురు వచ్చేంత వరకు, రాత్రి చీకటపడి ఆకాశం నక్షత్రాలు వచ్చేంత వరకు కాపలాగా వస్తున్నారు. దేవుని బిడ్డ చూడండి ఒకసారి 22వ వచనం. మరియు ఆ కాలం నేను జనులలో ప్రతి వాడు తన పని వానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుండురు, పగలు పని చేయదురని చెప్పారు. మీరందరూ ఒకవేళ ఇల్లు దూరం అయిపోయిందేమో, ప్రతిరోజు ఇంటికి రావడం కొద్ది కష్టం అవుతుంది, కాబట్టి మీరు యెరూషలేములోనే ఉండాలి. హల్లెలూయా. త్యాగం కదా. కుటుంబాన్ని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి పనిచేయాలి. ఏమండి, బైబిల్లో నెహెమ్యా ఒక హీరోగా మనం చూడవచ్చు. నెహెమ్యా పాడైపోయిన యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టడానికి తన మీదకి ఎన్ని విపత్తులు వచ్చినా కానీ వెనక్కి తిరగలేదు, ఎంత నిరుత్సాహం వచ్చినా వెనక్కి తిరగలేదు, మానసికంగా తనని ఇబ్బంది పెట్టాలని వెనక్కి తిరగలేదు. మరి ఈరోజు నేటి క్రైస్తవులుగా ఉన్న మనకి నెహెమ్యా ఒక మాదిరి. నెహెమ్యా మాటలు జవదాటకుండా ప్రాణాలకు తెగించి నెహెమ్యా చెప్పినట్లుగా పనిచేస్తూ ఆయుధాలను పట్టుకుని వాడను కడుతున్న ఆ ఇశ్రాయేలు ప్రజలు మనకు మాదిరి. హల్లెలూయా. మరి ఈరోజు నీ పని ఎలా ఉంది? దేవుని రాజ్యంలో నువ్వెలా ఉన్నావు? శరీర బలహీనత అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నావా? మానసికమైన ఒత్తిడి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను పురుకొలుపుతున్నాడు. కొన్ని సమయాల్లో కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. త్యాగం చేసి దేవుని రాజ్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. దేవునికి మహిమ కలుగుతుంది గాక. దేవుడు బిడ్డారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం దేవుని రాజ్య పనిలో ఎలా ఉన్నాం? దేవుని రాజ్య పనిలో నీ పాత్ర ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నావు? ఎంత ఆసక్తి కలిగి నువ్వు సంఘములో నిలకడగా ఉన్నావు? ఒకసారి ఆలోచించు. వారు పొద్దున్నే వస్తున్నారట, రాత్రి వరకు ఉంటున్నారట. దేవుని పని అవ్వాలి, వాడి నిర్మాణం పూర్తవ్వాలి. మనకు దేవుడు చెప్పిన పనిలో మనం ముందుకు సాగాలి అని ఆసక్తులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనందరం ప్రతి దేవుని రాజ్య పనిలో ఆసక్తులుగా ఉండాలి. హల్లెలూయా. 23వ వచనం. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడినున్న పారావారు గాని
ఉదయం ఉతుక్కున్నటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీసివేయ. ఎంత పని, ఎట్లా ఎంత కష్టం. కేవలం బట్టలు మాసిపోయి ముందుకు కనిపిస్తేనే బట్టలు తీసి శుభ్రం చేసుకోవడానికి పని ఆపేది, కానీ ఏ సమయాన్ని వ్యర్థపరుచున్నారు. దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని పనిలో నీ ఆసక్తి ఎలా ఉంది? ఏ విధంగా ముందుకు సాగుతున్నావు? ఏ విధంగా ముందుకు సాగుతున్నావు? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పౌలు అంటున్నాడు ఇక్కడ, 1 కొరింథీయులు 15వ అధ్యాయం చివరి వచనం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రోత్సహిస్తున్నాడు పౌలు గారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నన్ను నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఎలాగ ఉండాలంట? ఎలాగ మీ ప్రయాసం, మన ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి. ఏ చిన్న ప్రయాసం కూడా వ్యర్థం కాదు, అది దేవుని పని. ఈరోజు మనం గడిచిన మంగళవారం నుంచి ఈ రోజు వరకు కలిసి ప్రార్థన చేసుకుంటూ వెళతాం. ఆ ప్రయాసం వ్యర్థం కాదు. ఆ ప్రార్థన కొరకు నువ్వు చేసిన ప్రయాస ఏది వ్యర్థం కాదు. అది గ్రహించు దయచేసి. హల్లెలూయా. అది గ్రహించి స్థిరంగా ఉండాలి. కష్టం అనుకోకూడదు, బాధ అనుకోకూడదు, అయ్యో ప్రతిరోజా అనుకోకూడదు. ప్రతిరోజా స్థిరంగా ఉండాలి. నీ బుద్ధి, నీ ఆలోచన స్థిరంగా ఉండాలి. తర్వాత కదలని వాడుగా ఉండాలంటారు. ఆ తర్వాత ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఎప్పటిదాకా అంటే యేసుక్రీస్తుని కలిసేంత వరకు. అన్ని వారు చెప్పండి ఆమేన్. యేసుక్రీస్తుని కలిసేంత వరకు దేవుని రాజ్య పనిలో ఆసక్తులై ఉండాలి. ఎందుకంటే మనల్ని అపవాది కుయుక్తులతో పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీ చెవులో ఏవేవో పితృలు చెప్తూ ఉంటుంది. నీ సహోదరుడి మీద ఏవేవో చేస్తూ ఉంటుంది. నేను ఎంత కష్టపడుతున్నాను కానీ నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఆ కుర్రవాడు ముందుకు వెళ్తుందని ఒక అపోహను నీ హృదయంలో విత్తనాలు విత్తినట్టుగా విత్తుతూ ఉంటుంది. అటువంటి మానసికమైన క్షోభకు పడిపోవద్దు. మనము విజయ పదంలో ముందుకు వెళ్ళాలంటే మన ముందు నడిచి యేసుక్రీస్తుని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. మన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, నా పేరిట వచ్చు వానికి దీనిని చన్నీదిచ్చినా కానీ దాని ప్రతిఫలము పాదు. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తాను. మరి దేవుని రాజ్య పనిలో నువ్వు ప్రయాసపడితే దేవుడు నీకెందుకు ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి మన కొరకు వచ్చాడు. ప్రతిఫలం ఇవ్వడానికి మన పాప శాపమును భరించాడు. ప్రతిఫలం ఇవ్వడానికి నిన్ను నన్ను తన కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. స్థిరమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు మరలా ఆయన. ఆ రాజ్యంలో నువ్వు ఒక ఉన్నతమైన ఘనత వహించే వ్యక్తిగా ఉండాలి అంటే, కుటుంబంగా ఉండాలి అంటే నీ మనసు స్థిరంగా ఉండాలి. ప్రతి దానికి కదిలిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఆసక్తులు అయి ఉండాలి. సాతాను ఎవడు మిగులునా అని తిరుగుతూ ఉంటుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం పోరాడేది ఎవరితో? సాతానుతో, మనుషులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, మనం పోరాడేది లోకంలో ఉన్న అంధకార శక్తులతో. వాడి కుయుక్తులకు మనం బెదరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకమును జయించిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆమేన్. మానసికంగా మిమ్మల్ని
పాడు చేయాలని కొందరు ప్రయత్నం చేస్తారు, మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నం చేస్తారు.